భగవద్గీతలో సగం అయిపోయిన తర్వాత అర్జునుడికి డౌట్ వచ్చింది కృష్ణుడి మీద, అసలు ఎవడవయ్యా నువ్వు అన్నాడు. ఇలాంటి మాటలు ఎప్పుడు నీ దగ్గర వినలేదే. వీడు అడగలేదు, వాడు చెప్పలేదు. నువ్వెవరిని అడిగినప్పుడు అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవచ. చూసారా, నువ్వు ఎవడవయ్యా అని అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన? అహం ఆత్మా గుడాకేశ, ఓ నిద్రను జయించినవాడా. నిన్న సముద్రాల లక్ష్మణయ్య గారు చెప్పారు, అందరూ మాయలో పడ్డారని చెప్పేసి. అందరూ నిద్రపోతున్నారు, కళ్ళు తెరిచే ఉన్నాయి, సంసారం చేస్తున్నాడు కానీ నిద్రపోతున్నాడు. తెలియదు వాడికి ఏం చేస్తున్నాడు. వాడికి స్లీప్ వాకింగ్ అన్నమాట. రాత్రి స్లీప్లో నడుస్తుంటాడు వాడికి నిద్రపోతున్నాడు కానీ స్లీప్ వాకింగ్ అంటాడు. వాడికి తెలియదు ఎక్కడ పోయాడు వాడు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరూ అలానే జీవిస్తున్నారు, అంత స్లీప్ వాకర్స్. నిన్న సముద్రాల వారు చక్కగా చెప్పారు, వాడికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. సముద్రాల వారికి వీఆర్ ఆల్ స్లీప్ వాకర్స్. గుడ్యేవ్ అని చెప్పేసి గ్రేట్ మాస్టర్ ఉన్నాడు. ఆయన గ్రేట్ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రజలందరూ నిద్రపోతున్నారు, అందరూ నిద్రపోతున్నారు, ఒక ఆత్మజ్ఞానం మట్టికే మేల్కొని ఉన్నవాడు, మిగతా అంతా నిద్రపోతున్నవాడే. కనుక నువ్వెవరివయ్యా అని అడిగినప్పుడు అహం ఆత్మా గుడాకేశ అంటే, ఓ నిద్రను జయించినవాడా. నువ్వు నిద్రను జయిస్తే నేను చెప్పే మాట నీకు అర్థమవుతుంది. నువ్వు నిద్ర లోలుడివైతే, మాయలో పడిపోయి ఉంటే నేను చెప్పే మాట నీకు ఎలా అర్థమవుతుంది? కనుక గుడాకేశ అన్నాడు, నిద్రను జయించిన వాడు.